ఓకే తల్లిదండ్రులారా, ఈరోజు మన టైనీ టాట్స్ హై స్కూల్ యాన్యువల్ డే. మరి ఇంత సమయం వెచ్చించి మీరు ఇక్కడికి సంతోషంగా కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు ప్రిన్సిపల్ మనం చెప్పిన యాన్యువల్ రిపోర్ట్ చాలా చక్కగా మనం ఇయర్ లాంగ్ ఎలాంటి యాక్టివిటీ చేశాం, ఎన్ని ఒలింపియాడ్స్ కండక్ట్ చేశాం, ఎన్ని మన ఆల్ ఫోర్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాం, రెమెడియల్ క్లాసులు ఎలా చేశాం, పిల్లల్ని మరి సేవా దృక్పథంగా ఎలా టర్న్ చేసినాం, డివోషనల్ గా ఎలా కన్వర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించి ఉన్నారు. ఎస్, అల్ఫోర్స్ లో చదువుతో పాటుగా మనం వివిధ రకాల కార్యక్రమాలతో పిల్లల లోపల ఉన్న టాలెంట్ ను బయటకు తీయడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. ఇది ఒక స్టాండర్డ్ రూల్ అంటూ ఏముండదు. ఇది నిరంతరం పరిశోధన, నిరంతరం చేంజింగ్ అవర్ రూల్స్. ఈవెన్ ఇఫ్ సంబడి కాపీస్ అవర్ సిస్టమ్ ఆల్సో జనరల్లీ వి వోంట్ బాదర్. ఎందుకంటే ఈ సంవత్సరం చేసిన సిస్టమ్ ని మనం నెక్స్ట్ ఇయర్ అదే ఇంప్లిమెంట్ చేయమనం. నెక్స్ట్ ఇయర్ అగైన్ విల్ థింక్ ఇన్నోవేటివ్లీ, అగైన్ విల్ గో ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్, ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. అంటే ఎవరికి చిక్కకుండా దొరకకుండా ప్రతి సంవత్సరం వినూత్నంగా మార్పులు చేసుకుంటూ మన అకాడమిక్ షెడ్యూల్లో మనం ముందుకు దూసుకొని వెళ్తున్నాం. మన కాంపిటీటర్స్ ఎవరు అనేది కాకుండా మన రికార్డ్స్ ని మనం బ్రేక్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం పేరెంట్స్ లోపల ఇంకా సాటిస్ఫాక్షన్ రేట్ ను పెంచుతూ, ఎస్ జాయిన్ చేసిన ఫస్ట్ ఇయర్ సపోజ్ 50% సాటిస్ఫాక్షన్ అనుకోండి, సెకండ్ ఇయర్ వరకు 60, థర్డ్ ఇయర్ వరకు 70, ఫైనల్లీ ఎస్ సార్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ 100% అన్న విధంగా మనం దూసుకొని ముందుకు వెళ్తున్నాం. మన టైనీ టాట్స్ లో నర్సరీ నుంచి 10th క్లాస్ చదివిన అబ్బాయి ఆదిత్య వర్ధన్ రావు రీసెంట్లీ 2024 ఐఐటి మెయిన్ సెషన్ 1 లో ఆల్ఫోర్స్ టాపర్ గా రావడం జరిగింది. 99.85% తో మన ఆల్ఫోర్స్ కాలేజ్ టాపర్, మన ఆల్ఫోర్స్ టైనీ టాట్ స్టూడెంట్స్. సో ఈ ప్రకారంగా మనం మన స్టూడెంట్స్ ఎంతో మంది ఇవాళ కాలేజ్ ఎక్కడైనా చదవచ్చు, అద్భుతమైన ప్రదర్శన తోటి ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఈవెన్ మన జెన్ నెక్స్ట్ స్టూడెంట్ కూడా ఫస్ట్ బ్యాచ్ లోనే మనకు ఐఐటి రూర్కీలో ఐఐటి కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయి ఉన్నాడు, అంటే వితౌట్ ఎనీ ఐఐటి ఫౌండేషన్. అట్లాగే మన కొత్తపల్లిలో ఉన్న ఆల్ఫోర్ సి టెక్నో స్కూల్ నుంచి కూడా ప్రతి సంవత్సరం పిల్లలు మరి మెడికల్ సీట్స్ లో కావచ్చు, ఐఐటిలో కావచ్చు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అంటే మన స్కూల్ లెవెల్ గా ఇచ్చే ఫౌండేషన్ అని చెప్పేసి చాలా మనం స్ట్రాంగ్ గా చెప్పవచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్ర కార్పొరేట్ ధీటుగా మన ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజెస్, ఐఐటి నీట్ అకాడమీ సంచలనమైన ఫలితాలు సాధిస్తుంది అంటే కారణం మన స్కూల్ ఫౌండేషన్ బాగుంది కాబట్టి. కాలేజెస్ నుంచి స్కూల్ పెట్టడానికి కారణమే ముఖ్యమైనది. 12 సంవత్సరాల కింద మనం స్కూల్స్ పెట్టినప్పుడు ఎందుకు నరేంద్ర రెడ్డి సార్ స్కూల్ పెడుతున్నాడు, స్కూల్ న్యూ సిస్టమ్, స్కూల్లో ఫెయిల్ అవుతాడు అనుకున్న రోజుల్లో మనం స్కూల్ ఎందుకు స్టార్ట్ చేసామంటే స్కూల్ నుంచే పిల్లల్ని బాగా టాలెంటెడ్ గా తయారు చేస్తే కాలేజ్ కి ఎక్కువ మంది మనం ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే కాలేజ్ ఐఐటి నీట్ ర్యాంకులు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంగా మంచి బేసిక్ ఫౌండేషన్ స్కూల్ లెవెల్లో ఇవ్వాలన్న తలంపుతో మనం స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, చూస్తున్నాం మన పిల్లలు వివిధ మెడికల్ కాలేజెస్, ఎన్ఐటీస్, ఐఐటీస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కషన్ లో చెప్తుంటారు వేర్ యు ఆర్ ఫ్రమ్ అన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ ఆల్ఫోర్స్ అంటే బిగినింగ్ లో అయితే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బిగినింగ్ లో మెడికల్ కాలేజెస్ గాంధీ, ఉస్మానియా లాంటి వాటిలో, ఐఐటీస్ లో తెలంగాణ అంటే వినేది ఉంది 2-3 కాలేజీల పేరు. అటువంటిది వీఆర్ ఫ్రమ్ కరీంనగర్ ఆల్ఫోర్స్ అంటే రియల్లీ సర్ప్రైజ్ అయ్యి ఎస్ వాళ్ళు బంధువులకు ఫోన్ చేసి చెప్పారు, మమ్మీ మన తమ్ముడిని నువ్వు అక్కడే స్కూల్లో జాయిన్ అయ్యి నేను చూశాను, ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఇలా అయ్యారని చెప్పేసి. అందుకే మన స్కూల్స్ కి వాళ్ళంత క్రేజీ ఉంది తప్ప వేరే మన హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ లేదా ఇంకేదో పబ్లిసిటీ కాదు. మనం మన పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. ఆ పిల్లల సక్సెస్ రేట్ ను ప్రత్యక్షంగా చూసి ఎస్ నా పిల్లవాడిని కూడా నేను ఆల్ఫోర్స్ స్కూల్లోనే వెయ్యాలన్న విధంగా మనం ముందుకు దూసుకుని వెళ్తున్నాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా, పిల్లలని మొబైల్స్ కి దూరంగా పెట్టండి. తప్పకుండా వాళ్ళని పుస్తకాలకు దగ్గర చేయండి. టీచర్స్ తో మాట్లాడిపించండి. అప్పుడప్పుడు పండగలు వచ్చినప్పుడు మీ సెల్ ఫోన్ తీసుకొని మీ టీచర్ కి, మీ ప్రిన్సిపల్ కి, మీ చైర్మన్ సార్ కి విషయం చెప్పరా కొడుకా అని చెప్పి నేర్పండి. వాడు నో అంటాడు, ఎట్లయినా బలవంతానైనా చెప్పించండి. నా పేరు చింతకింది మల్లేశం. మీరు ఎప్పుడైనా మల్లేశం అనే పేరు విన్నారా? ఎక్కడైనా సినిమా చూసారా? మల్లేశం సినిమా ఎంతమంది చూశారు? ఇక్కడ కరీంనగర్ లోనే 15 రోజులు ఆడింది ఆ సినిమా ప్రమోషన్ కోసం కూడా నేను మా టీం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఆ సినిమా ప్రమోషన్ చేసుకున్నాము. మళ్ళీ ఈ రోజు నాకు ఈ అవకాశం కలిగింది. ముఖ్యంగా నేను ఒక చేనేత కుటుంబంలో పుట్టి మగ్గం చేసుకుంటూ బతికేవాడిని. నా చదువు వచ్చి 6వ తరగతి చదివాను. 6వ తరగతి తర్వాత మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, నాయన మనం బతకలేము, ఇక నువ్వు కూడా చదువు మానేసి మొగ్గం నేరా అని చెప్పారు. వారి మాటలకు ఎదురు చెప్పలేక చిన్నతనం కాబట్టి సరే అని చెప్పి నేను చదువు మానేసి మొగ్గం నేయడం నేర్చుకున్నాను. మీ అందరికీ పోచంపల్లి పట్టు చీరలు అంటే తెలుసు కదా. ఆ చీరలకు డిజైన్ రావడానికి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక 13 కిలోమీటర్ల పొడవున్న ఒక దారాన్ని తీసుకొని ఇలా చుట్టాలన్నమాట.
దాన్ని ఆసుపోయడం అంటారు. అది దాదాపుగా 5 గంటల సమయం పడుతుంది ఒక చీరకు దారం చుట్టడానికి. నేను మొగ్గలు చేస్తున్నప్పుడు మా అమ్మ ఇలా పోసి ఆమె ఈ చెయ్యి బోన్స్ అన్ని అరిగిపోయినాయి. అరే ఇక నేను పోయలేను, నువ్వు ఈ మొగ్గం పని మానేసి వేరే పనికి వెళ్ళిపోయి ఏదైనా చేసుకొని పోయి బతుకుపోరా అన్నది. అమ్మ నన్ను ఏం చదివిపోతుంది, నేను ఎక్కడ పోయి ఏం పని చేయాలి అంటే లేదా నేను చేయలేను అన్నది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏముందంటే ఈ పొయ్యడం మాత్రమే మనకు సమస్య కదా, మిగతా పనులు ఎక్కడ సమస్య లేదు కదా అంటే అవునా నేను చేయలేను, నేను పోయలేను అన్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగిందన్నమాట. అరే సమాజంలో అన్ని రకాల వాటికి ఒక్కొక్క యంత్రం ఉండి పనిచేస్తున్నది, మరి మన పనికి ఈ పనికి ఎందుకు యంత్రం లేదు, దీనికి ఎక్కువ మోటార్ పెట్టి కరెంటు నడిచే విధంగా చేసుకుంటే ధనంతలు చేసుకుంటే మాకు ఈ శ్రమ లేకపోతే నాకు ఈ మొగ్గ నేయడం కష్టం లేదు కదా అనిపించి మా అమ్మతో చెప్పాను. అమ్మ నేను దీనికి ఒక మిషన్ కనిపెడతాను అని చెప్పాను. ఆమె అన్నది, బిడ్డ నువ్వు ఏం చదువుకున్నాను కనిపెడతావురా, నీకు మేము చక్కగా చదువు కూడా నేర్పించలేదు, నువ్వు ఒక మిషన్ కనిపెడతా అంటున్నావు. బిడ్డ అది మిషన్ అయ్యేది ఉంటే ఈ పాటికి ఎందరో ఇంజనీర్లు ఉండేది, మన డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళందరూ చేసేవాళ్ళు కదా, అది కాదు నువ్వు ఆ ప్రయత్నం చేయకు బిడ్డ అని. లేదమ్మా అవుతుందని చెప్పేసి ఆమె చేసే పనిని నేను పరిశీలించి చూసి దాంట్లో ఒక 5 భాగాలుగా ఎన్నుకొని ఆ కష్టాన్ని నేను అర్థం చేసుకొని ఒక్కొక్క భాగంగా విభజించుకొని అట్లా ఒక 5 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఆ మిషన్ చేయడానికి దాదాపుగా 7 సంవత్సరాలు కష్టపడ్డా. 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని తయారు చేసి మా తల్లిదండ్రులకు, మా సమాజం, నేత సమాజం అందరికి చూపించాను. చూపిస్తే అందరి ప్రతి కుటుంబంలో ఇది అక్క కానీ అమ్మ కానీ చెల్లె కానీ ఎవరో ఒకరు ఆ పని చేయవలసిందే. వాళ్ళందరూ చూసిన తర్వాత నన్ను ఇట్లా కూర్చోబెట్టి అడిగారన్నమాట, బిడ్డ ఒక యంత్రం అయితే కనిపెట్టావు, ఇది ఎక్కడ లేదు, మన ఆడవాళ్ళందరూ కష్టపడుతున్నారు, ఇలాంటి యంత్రాన్ని మాకు కూడా చేసిస్తే మేము కూడా మా ఇంట్లో కష్టం తప్పించుకుంటాం బిడ్డ, మీ అమ్మ కోసమే చేసాం కావచ్చు కానీ మిగతా వాళ్ళందరూ మీ అమ్మగా భావించి ఈ యంత్రాన్ని మాకు కూడా చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ నన్ను అడిగారు. అప్పుడు నాకు కూడా మనసు మారింది, కరెక్టే కదా, ఎవరింటైనా కూడా ఇదే పని ఉంది, ఈ యొక్క మిషన్ వచ్చింది, దీన్ని ఎన్ని రకాలుగా ఎన్నెన్ని చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకొని దాదాపుగా ఇప్పటి వరకు 2500 ఆసు యంత్రాలు చేపించి పోచంపల్లి చేనేత కుటుంబాల్లో ఏ ఒక్క ఇంట్లో కూడా చేతితో పని లేకుండా చేయగలిగాను. ఈరోజు చేనేత, పోచంపల్లి చేనేత, ప్రత్యేకించి పోచంపల్లి చేనేత గురించి చెప్తున్నాను. ఆ ఇండస్ట్రీ ఇప్పటిదాకా కొంచెం మంచిగా బతికున్నదంటే ఈ ఆసు యంత్రం పునాది. దీన్ని గమనించిన ప్రభుత్వాలు నాకు 2009లోనే నేషనల్ ఫస్ట్ అవార్డు ఇచ్చారు, 2016లో అమేజింగ్ ఇండియన్ అవార్డు ఇచ్చారు. అంతకన్నా ఒక గొప్ప విషయం, నేను మర్చిపోలేని విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా అహ్మదాబాద్ లో ఇన్నోవేషన్ కాంపిటీషన్ పెడుతుంటారు ప్రతి సంవత్సరం. దానికి నేను 2007లో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన అబ్దుల్ కలాం గారు నా యంత్రాన్ని చూసి నన్ను మెచ్చుకొని ఆయనతో పాటు తీసుకుపోయి ఆఫీసులో తీసుకుపోయి ఒక టీ కప్పు లాపించాడు. అది నా జీవితంలో ఒక మర్చిపోలేనిది.